ఎవరు కాదరే ఎవరిచ్చారు ఏంట్రా ఇది గైస్ సాయంత్రం బిర్యానీకి అయితే ఇప్పుడు నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా గైస్ అందరూ సపోర్ట్ చేయండి కేక్ ఎట్టామని చూస్తున్నారు ఇందాక నుంచి నాకు పెట్టలేదు కేక్ బాగుందంట అమ్మని వాళ్ళు చదువుకో తమ్ముడు నీట్ గా తిన్నా ఊరేసావారా చిన్నపిల్లలు కొట్టట్టు కగ్గారు టైం అయిపోరాజు నవ్వు తమ్ముడు ఇలా చూసినావు ఒకసారి పైకి చూడు ఏ నవ్వరా నవ్వు నవ్వు నీ నవ్వు నీ నవ్వు నవ్వు నీ నవ్వు నవ్వచ్చుకోండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సరే హ్యాపీ బర్త్డే హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా బర్త్డే అనమాట అండ్ నైట్ అయితే సెలబ్రేషన్స్ అయ్యాయి అండ్ ఫొటోస్ అయితే పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అయితే విష్ చేసినారు. సో ఇప్పుడే లేచా అనమాట, హెడ్ బాత్ చేశాను. సో ఇప్పుడైతే సేమియా చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ నేను ఏ డ్రెస్సెస్ వేసుకుంటున్నాను, ఏ అవుట్ఫిట్స్ కొన్నాను బర్త్డేకి అనేది చూపిస్తాను అనమాట. సో నా బర్త్డే రోజు నా స్పెషల్ నా యూట్యూబ్ ఛానల్లో ఉండాలి కాబట్టి సో కొంచెం వ్లాగ్ అయితే తీస్తాను అనమాట. సో ఐ హోప్ యూ పీపుల్ విల్ ఎంజాయ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గాయ్స్ ఇప్పుడైతే నేను సేమియా చేస్తున్నాను అనమాట. సో సేమియాకి మిల్క్ అయితే పెట్టుకున్నా. మిల్క్ అయితే పొంగిన తర్వాత ఆ సేమియా తీసుకొచ్చి ఇంట్లో వేస్తాను అనమాట. తర్వాత ఇంకా అంతే బెల్లం వేసేస్తాను. స్వీట్ డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను. అవి కొంచెం ఇప్పుడు ఉడకనివ్వాలి. స్వీట్ తక్కువ అవుతుంది చాలు. We should add dry fruits guys lastly, completed after adding jaggery. హే పీపుల్, సో ఇదైతే నా బర్త్డే డ్రెస్ అనమాట. సో నిన్నైతే 2 డ్రెస్సెస్ వేసుకున్నా. ఇది నా మెయిన్ బర్త్డే డ్రెస్. సో రాయల్ బ్లూ అయితే తీసుకున్నా. దీని డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను. సో ఇప్పుడైతే గెట్ రెడీ విత్ మీ చేస్తా. సో చాలామంది అడగడం జరుగుతుంది అనమాట, ఎక్కడ తీసుకున్నాను ఏంటి డ్రెస్ అనేసి. సో నేనైతే కిర్గిస్తాన్లోనే తీసుకున్నాను, బిష్కెక్లో. సో ఆ షాప్ కూడా చూపిస్తాను నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది అండ్ ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది కూడా. సో చాలా తక్కువ కాస్ట్లో మీకు డ్రెస్సెస్ అయితే వస్తాయి, ఫ్రాక్స్. సో బ్లాక్ అయితే సూట్ అవుతుంది అనుకున్నాను కానీ బర్త్డే రోజు బ్లాక్ వేసుకుంటే బాగోదు అనేసి సో రాయల్ బ్లూ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ చాలామంది అడిగారు కూడా, డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు, ఇండియా వాళ్ళు కూడా ఇండియాలో కొన్నావా ఏంటి అని అడుగుతున్నారు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డ్రెస్ ఎలా ఉంది ఏంటి. సో గాయ్స్ వ్లాగ్ అయితే చాలా ఉంది, ఇంకా ఎండింగ్ వరకు మొత్తం చూసేసేయండి. సో నవ్వుకుంటారు. అండ్ నేను ఆ రోజు ఏం చేశాను ఏంటి, వంటలు ఏం చేశాను ఏంటి అనేసి కూడా మీరు చూస్తారు.
లిటరల్లీ అది నాకు సెట్ అవ్వలేదు అనమాట షాప్లో. సో సైజ్ అనేది సెట్ అవ్వలేదు. సో దాన్ని నేను స్టిచ్చింగ్ షాప్స్, ఓష్ బజార్లో ఉన్న స్టిచ్చింగ్ షాప్స్కి వెళ్ళి నేనైతే మళ్ళీ రీమోడలింగ్ చేయించాను అనమాట ఫ్రాక్ని. సో దాన్ని కూడా ఎలా చేయించాను ఏంటి అనేది, నాకు క్లాత్ ఎంత పడింది ఏంటి అనేది దాన్ని కూడా నేను చెప్తాను. అంటే నార్మల్ షార్ట్ అయితే తీసాను, నాకు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది. ఇట్లా వచ్చిందనమాట మోడల్. సో ఇదైతే వెనక ఇట్లా ముందు పెట్టాలి. సో ఇది బటర్ఫ్లై, ఇవన్నీ కూడా డిజైన్ అట్లనే ఉంది కాబట్టి సో ఐ బ్రాట్ బటర్ఫ్లై. దట్స్ ఇట్. ఇంతే, ఇంకా ఇంతే సింపుల్గా రెడీ అయిపోతా అనమాట నేను. అండ్ కాజల్ పెట్టుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నా. లెట్స్ గో. ఫోటోషూట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో గాయస్ ఇప్పుడైతే నేను ఫొటోస్ దిగడానికి వెళ్తున్నా అనమాట. ఇట్లుంటుంది. సో ఫోటోషూట్లో కలుద్దాం. నెక్స్ట్ వన్ ఫోటోగ్రాఫర్. నిజంగా మా షార్ట్ ఫిలిం వాళ్ళు అడుగుతున్నారు ఫోటోగ్రాఫర్ ఎవరన్నా. గైస్ యశ్వంతే అలా వచ్చి మెర్తీలాగా అలా వచ్చి వెళ్ళిపోయాడు గైస్ వీడియోలోకి. అరే చూసా అమ్మ రియాక్షన్ తీసావా? వీడియోలో పడింది. గైస్ నన్ను కిర్గిస్తాన్ వాళ్ళు ఇక్కడ చాలా వింతగా వస్తున్నారు. థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అనమాట. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను బర్త్డే. లాస్ట్ టైం మా బర్త్డేకి వల్ల అసలు నేను సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. చాలా హోప్స్ పెట్టుకున్నాను, బట్ దిస్ టైమ్ దట్ వెంట్ గుడ్ అనమాట. లైక్ చాలా నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే ఎక్కువ నేను సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను బాగా సెలబ్రేట్ చేసుకున్నా, బట్ ఇట్ సీమ్స్ లైక్ సమ్మర్లో కదా, ఇంకా హాలిడేస్ ఉంటాయి, మేము కాలేజ్కి వెళ్ళాము, స్కూల్కి వెళ్ళాము. సో ఇంకా నాకు చైల్డ్హుడ్ నుంచి ఇంట్లో చేసుకోవడమే అలవాటు అయిపోయింది అనమాట. సో ఐ డి నాట్ ఈవెన్ సెలబ్రేట్ విత్ మై ఫ్రెండ్స్. సో గైస్ అక్కడైతే ఫోటోషూట్ అయిపోయింది. ఇంకో పార్క్ వచ్చినాం గైస్. సో గైస్ ఇప్పుడైతే అయిపోయింది అనమాట ఫోటోషూట్ తీసుకొని ఇప్పుడు వచ్చినాము. సో 7 or 8 అవుతుంది. ఇప్పటిదాకా రీల్స్ ఫోటోషూట్ తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా నైట్ అందరం కలిసి కూర్చొని పార్టీ చేసుకుంటాం అనమాట. గైస్ సాయంత్రం బిర్యానీకి అయితే ఇప్పుడు అన్నీ కట్ చేసుకుంటున్నాం అనమాట. బగారా రైస్కి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే నేను రేచల్ కట్ చేస్తున్నాం. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేద్దాం. మెడకాయ కోసుకున్నదే కదా ఫ్రైలు చూపించమంటారు. అంత షార్ప్గా ఉంది. అవునండి. నాకు షుగర్ సరిపోయింది. నాకు అంతే. షుగర్ ఎక్కువ తింటే సరే. టేస్ట్ రేచల్. ఓకే రేచల్, కొత్తిమీర కట్ చేయ రేచల్. యూట్యూబ్లో చూసి అందరూ రాజు కట్ చేస్తా అన్నది. నువ్వు కట్ చేసి నేర్చుకుంటారు. రేచల్ కట్ చేసింది నేర్చుకొని ఎట్లా కట్ చేస్తుంది చెప్తుంది. ఇప్పుడు పిచ్చి వంటలన్నీ రేచల్కి వచ్చే హస్బెండ్ ఫ్యూచర్లో ఈ బ్లాగ్ పెళ్లి కావద్దు నేను. ఆ టాపిక్ అంటే నాకు చాలా భయం. టాపిక్ అంటే నేను చాలా భయం. మిర్చి బాగుందా? నువ్వు ఇలా అన్నా, రేచల్ ఇలా అన్నదంటే బాగుందని అర్థం. కళ్ళు ఇలా పైకి ఎగరేసింది. రేచల్ ఏం పెరుగుతుంది రేచల్? అదే ఏమంటారా పచ్చిమిర్చి. ఎప్పుడైనా కొత్తిమీర ఫస్ట్ కర్రలు కట్ చేసుకుంటారు.
ఇంకో ఇట్లా రెండు కట్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇంకా. సింగర్ వచ్చిందా మా సింగర్. ఈరోజు పుట్టేనంత బాగా పాడుతున్నాను చూడు. హలో నాది ఎనర్జీయా ఏంది అనుకుంటుంది రేచల్. ఇప్పటిదాకా ఫోటోలు పిల్లి ఎట్లా ఎత్తుంది, పిల్లి ఎట్లా మాట్లాడుతుంది. రేచల్ అయితే బాబాయ్ నాకు నొప్పులా చేస్తుంది, నాకు ఆ ఫోటోలో ఏముంటాను. అసలు నేను రాను, అసలు 2 ఫోటోలు సరిపోతాయి నాకు. ఇప్పుడు వంటలో అందరికీ వచ్చు వంట చేయడం, రాకుండా ఎవరు లేరు రేచల్ అంటోళ్ళు తప్ప. ఇది మరీ బాగుంది. అంతే కదా గైస్. గైస్ నేను ఆల్రెడీ ఫ్రై చాలా బాగా చేస్తాను. ఆలుగడ్డ ఫ్రై ఒకటే వచ్చు, ఇంకేదైనా కర్రీ వచ్చా అని అడగండి. సో గైస్ మీకు చూసి బోర్ కొడుతుంది కట్ చేయడం. ఇదంతా అయిపోయిన తర్వాత వండేటప్పుడు హడావుడి ఎట్లుంది, ఈవినింగ్ ఎట్లుంది అనేది చూపిస్తాం వ్లాగ్లో. రైస్ టైం అయితే 10:15 అట్లా అవుతుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. రైస్ అయితే అయిపోయింది. ఇంకో సైడ్ ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టినా. రైస్ చాలా సందడిగా ఉందన్నమాట. అందరూ ఒక తలా చేసేసారు. సో ఇంకా చికెన్ కర్రీ, టొమాటో అను ఎగ్ కర్రీ ఉందన్నమాట. సో మిగతా అన్నీ అక్కడ పెట్టేసిన అయిపోయినాయి. రైతా అయిపోయింది, చికెన్ కర్రీ ఇది, అదేమో బగారా రైస్, ఇదేమో బగారా రైస్. ఇక్కడ ఇది రైతాలోకి నార్మల్గా స్టఫ్గా అనమాట. అదేమో రైతా. ఇప్పుడైతే ఇంకో కేక్ కట్ చేస్తున్నాం అనమాట. సో తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మంచిగా అందరం కలిసి గాసిప్స్ వేసుకుంటా అందరం కలిసి తింటాం అనమాట. సో ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే చూసేయండి. అందరు వచ్చేసినారు. Happy birthday to you. 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 ఎవరు కాదరే ఎవరిచ్చారు ఏంట్రా ఇది? రానోడిచ్చింది. థ్యాంక్ యూ బాను ఫర్ గిఫ్ట్, బ్యూటిఫుల్ గిఫ్ట్. గైస్ ఇప్పుడైతే డిన్నర్ టైం అనమాట. డిన్నర్ చేస్తున్నాము. అవన్నీ నేను చేసిన వంటలు. సో చూపిస్తా ఒకటి. 12 ఎంతమంది నెక్స్ట్ మంత్ ఇద్దుడు. ఇదేనా? ఎలాగా చిన్నప్పుడు లాలిపప్పులు లేపేసారు.